నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఏపీడిఎస్ఈ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అట్లాగే సిలబస్కు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ని నిన్న అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో దాదాపుగా ప్రతి ఆస్పిరెంట్ దగ్గర సిలబస్ కాపీ అయితే ఉంటుందండి. ఎవరైతే ఏపీలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కొరకు నేను కంటెంట్ను ప్రతి అంశాన్ని అందించడానికి మీ ముందుకు రావడం జరిగింది. సో దానికంటే ముందు మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లుంది, అదేవిధంగా సిలబస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. మొదటగా మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ని గమనిస్తే మనకి ఎగ్జామ్ అయితే 80 మార్కులకు కండక్ట్ చేస్తారు, అందరికి తెలిసిందే. యాజ్ యూజువల్గా 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుందండి. అదేవిధంగా ఈ 80 మార్కుల్లో 10 మార్కులు వచ్చేసేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 5 మార్కులు, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి 5 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సిలబస్ కంటెంట్ సబ్జెక్టుకు 40 మార్కులు అనేది క్లియర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంటెంట్ మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఏవైతే ఇంటర్మీడియట్ లెవెల్కి లింక్ అయి ఉంటాయో ఆ అంశాలను కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటన్నింటికి కలిపి 40 మార్కులు ఉంది. అదేవిధంగా మెథడాలజీ 20 మార్కులు కేటాయించడం అయితే జరిగిందండి. సో మరి మనము నేనైతే మీకు ఈ కంటెంట్ మొత్తాన్ని అందించడానికి మీ ముందుకు వచ్చాను. మొదటిసారిగా ఏపీ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ యొక్క కంటెంట్ని ఆన్లైన్ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తానండి. మరి అసలు నేను మీ కంటెంట్ ఇవ్వడానికి ఎట్లా సూటబుల్ అవుతానంటే నా యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఫెమిలియర్ పబ్లికేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో, విన్నర్స్ పబ్లికేషన్లో 5th ఎడిషన్, 6th ఎడిషన్, 7th ఎడిషన్ 3 ఎడిషన్స్కి వర్క్ చేయడం జరిగింది. అది సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్కు కంటెంట్గా డెవలపర్గా పనిచేయడం జరిగింది. ఈ 3 ఎడిషన్స్ కూడా నేను ఇక్కడ కంటెంట్ను ఇచ్చాను. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికి దగ్గర ఉండే బుక్ అండి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి దగ్గర ఉండే బుక్. సో దాంట్లో నా కంటెంట్ కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ ప్రతి బుధవారం కూడా మనకు నమస్తే తెలంగాణ నిపుణ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు స్పెషల్ వీకెండ్ మ్యాగజైన్. దాంట్లో ప్రతి బుధవారం కూడా మన ఆర్టికల్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ పోటీ పరీక్షల్లో గత 10 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్న అనుభవంతో మొదటిసారిగా ఏపీడిఎస్సి వాళ్ళకు ఫుల్ కోర్సు ఫిజికల్ సైన్స్ని అందించడానికి రెడీగా ఉన్నాను. తెలంగాణలో రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన ఫిజికల్ సైన్స్ డిఎస్సి దాంట్లో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా మంచి ర్యాంకులు పొందడం జరిగింది. బట్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి తక్కువ ఉండడం వల్ల మన క్లాసెస్ విన్న వాళ్ళకు కొంతమందికి కూడా ఉద్యోగాలు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటీలు అయితే పుష్కలంగా వచ్చాయి. దాంట్లో మన సిలబస్ యొక్క రోల్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ తక్కువగా ఉన్నా కానీ ఇదంతా కూడా ఫుల్ఫిల్ కావడం అయితే జరిగింది. సో ఈ అనుభవంతో మీ ముందుకు నేను రావడం జరిగింది. నా పాస్ట్ వీడియోస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో అల్లం సాయి కృష్ణ అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ అల్లం సాయి కృష్ణ అనే యూట్యూబ్ ఛానల్లో నా యొక్క పాస్ట్ వీడియోస్ ఫిజికల్ సైన్స్కు సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి. ఏ ఎగ్జామ్ జరిగినా దానికి సంబంధించిన కీ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు అన్నీ కూడా చూసుకోవచ్చు. అట్లాగే ఏపీడిఎస్సికి సంబంధించి ఆల్రెడీ సిలబస్లోని 3 వీడియోస్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్గా రిలీజ్ చేయడం జరిగింది. మరికొన్ని వీడియోస్ కూడా వరుసగా రేపటి నుంచి డైలీ ఒకటి కూడా మీ ముందుకు యూట్యూబ్ ఛానల్లో వస్తాయండి. అవి వచ్చిన తర్వాత అవి విన్న తర్వాతనే మిగిలిన కోర్స్ని కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే మీరు చేస్తారని నేనైతే అనుకుంటాను. సో దానికంటే ముందు మనకున్న సిలబస్ ఏంది,
ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏంటి సంగతి అనే దాన్ని గమనిద్దాం. సో మనకు దాదాపు ఒక 25 చాప్టర్స్ని సిలబస్గా పెట్టడం జరిగింది. ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాల్సిన చాప్టర్లు అండి. మనకు స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే చదవాలి. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో నేను క్లియర్గా మెన్షన్ చేసిండు. మీరు ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ చదువుకునే క్రమంలో ఏవైనా అంశాలు ఇంటర్మీడియట్కు లింక్ అయి ఉంటే అవి ఇంటర్మీడియట్ టాపిక్స్ కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంది. వాటిని కూడా మనకు సిలబస్ పీడిఎఫ్లో పొందుపరచడం అయితే జరిగింది. సో మొత్తం మీదుగా 99% ఆఫ్ ద సిలబస్ అనేది వితిన్ టెక్స్ట్ బుక్ ఏరియా, స్కూల్ టెక్స్ట్ బుక్స్ 6th నుంచి 10th వరకు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంటర్మీడియట్ దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. సో మనకున్న మొదటి చాప్టర్ మెజర్మెంట్స్, కొలతలు అనే చాప్టర్ అయితే ఉంది. ఈ కొలతలు అనే చాప్టర్ని మనం ఏ విధంగా చదవాలంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకునే ప్రతి అంశాల్లో మనకు ఏదో ఒక టాపిక్కు సంబంధించి ఈ వాల్యూస్ కానీ, యూనిట్స్ కానీ, డైమెన్షన్స్ కానీ ఉంటాయండి. వాటన్నింటిని కూడా మనం ఒక దగ్గర క్రోడీకరించుకునే ప్రయత్నం అయితే చేయాలండి. మనకు ఓల్డ్ సిలబస్ బుక్కుల్లో వీటికి సంబంధించిన స్పెషల్ చాప్టర్ ఉంది, అక్కడ కొంచెం వరకు మాత్రమే ఉంది. బట్ మనం ఓవరాల్ సిలబస్ చదివినప్పుడు అనేక రకాల యూనిట్స్, ఈ డైమెన్షన్స్ కానీ, మిగిలిన కన్వర్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ బేసిక్ అంశాలు. ఎక్కడ చదువుకుంటూ వెళ్ళిన కొద్ది ఎక్కడో పాయింట్ వచ్చినా దాన్ని ఒక పక్కకు రాస్తూనే వెళ్ళాలి. ఇదంతా కలిసి మన కొలతలకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేస్తాయండి. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసేసి మోషన్, చలనము. ఇది బేసిక్ అంశాలండి. 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయితే 6th, 7th, అదేవిధంగా 9thలో మనకు మ్యాక్సిమం చాప్టర్స్ ఉన్నాయి. ఈ 6th, 7th చదువుకుంటూ 9th క్లాస్ను కవర్ చేయాలి. దీంతో పాటు ఇంటర్మీడియట్కు కొన్ని అంశాలు ఇంటర్లింక్ అయి ఉంటాయి. వీటన్నింటిని కూడా ఈ చాప్టర్లో చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్ 8th క్లాస్కు సంబంధించిన బేసిక్ అంశాలండి. వీటిపైన కూడా మనకు ఒక క్వశ్చన్ ప్రతిసారి అడుగుతున్నారు. ఇవి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా గ్రావిటేషన్ మనకు దాదాపు 9th క్లాస్ ఏరియాలో ఈ చాప్టర్ అనేది కనబడుతుంది. ఇది ఇంటర్మీడియట్కు కొంచెం లింక్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాగా మనం చెప్తాం. వర్క్ అండ్ ఎనర్జీ. ఈ వర్క్ అండ్ ఎనర్జీ బేసిక్ అంశాలతో పాటు కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లం ఏరియాస్ ఉంటాయి. మ్యాథమెటికల్ ప్రాబ్లం ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దాదాపుగా గత డిఎస్సీలలో కూడా మనకు ఆ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చినట్లుగా మనకు కనబడుతున్నాయండి. అదేవిధంగా ధ్వని అనేది మనకు 8th, 9th క్లాస్ సిలబస్లలో ఉంది. వాటితో పాటు ఇంటర్మీడియట్ సిలబస్ని కొంచెం లింక్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసేసి హీట్ అనేది నెక్స్ట్ చాప్టర్ అండి. ఈ హీట్ చాప్టర్ని ఈజీగా మనము 9th క్లాస్ దాంట్లో మనకు క్లియర్గా ఉంది. దీనిపైన ఫండమెంటల్ కాన్సెప్ట్స్ను ఎక్కువగా అడుగుతుండ్రు. అదేవిధంగా వీటి యూనిట్స్కి సంబంధించిన కన్వర్జేషన్ కూడా మనకు ఎక్కువగా అడుగుతున్నాడండి. డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ కానీ, కెల్విన్ నుంచి ఫారెన్హీట్కి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాగా వీటిని కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా అతిపెద్ద చాప్టర్, లైట్ చాప్టర్ అండి, 8th చాప్టర్. ఓవరాల్ సిలబస్లో అతిపెద్ద చాప్టర్. మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ అయితే ఉంది. 6thలో ఉంది, 7thలో ఉంది, 8thలో ఉంది, 9thలో ఉంది, 10thలో ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయండి. వీటిని ఇంటర్మీడియట్ కూడా లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకు ఓవరాల్ సిలబస్లో పెద్ద చాప్టర్ని లైట్ చాప్టర్గా కన్సిడరేషన్ అయితే చేస్తామండి. సో ఇది బేసిక్ నుంచి మనమైతే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన 3 క్లాసులు నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటి యొక్క లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తా, ఒకసారి వినే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. మనకు 6th, 7thలో కూడా కొంచెం కవర్ అవుతూ 10th క్లాస్లో ఎక్కువ కాన్సెప్ట్స్ అనేవి మనకు సిలబస్లో ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా చదువుకోవాలి. లైట్ చాప్టర్ తర్వాత మరొక ముఖ్యమైన చాప్టర్ ఓవరాల్ సిలబస్లో ఎలక్ట్రిసిటీ. దీనిలో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కానీ అప్లికేషన్స్ పైన ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారండి. అదేవిధంగా మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం అనేవి 2 చాప్టర్స్ కాంబినేషన్లో మనకు ఉన్నాయండి. ఇది కూడా మంచి చాప్టర్ అండి. ఇటు ఎలక్ట్రిసిటీ చదువుకునేటప్పుడే ఈ రెండింటికి లింక్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం
అయితే ఉంటుందండి. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ మనకు 10th క్లాస్ సిలబస్లో ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఉందండి. మీరు 10th క్లాస్ సిలబస్ చదువుకునేటప్పుడే ఇంటర్మీడియట్ లెవెల్కి ఇంటర్లింక్ చేసి చదవాల్సిన అవసరం అయితే ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం దీన్ని కన్సిడరేషన్ చేస్తాం. అదేవిధంగా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, పెద్ద చాప్టర్ ఓవరాల్ సిలబస్లో 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్లో. దీన్ని చదువుకునేటప్పుడు కూడా ఇంటర్మీడియట్ లెవెల్కి లింక్ చేస్తూ చదవాల్సిన అవసరం అయితే ఉంది. క్వశ్చన్స్ కూడా అదే విధంగా అడుగుతున్నట్లుగా మనకు కనబడుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ కింద మనం నేర్చుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్లో దాదాపు కెమిస్ట్రీ క్వశ్చన్ ఏరియాస్ డిఫికల్ట్ లెవెల్లో వచ్చినా కానీ మనం చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా సమ్ న్యాచురల్ ఫినామినా, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ చూస్తే స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్, 8th క్లాస్ ఏరియాలో మనకున్న చాప్టర్ అండి. ఇది కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఫండమెంటల్ క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతున్నారు. లైన్ టు లైన్ చదవాలి. పేజెస్లో ఉన్న ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటేనండి. గతంలో చిన్నది మనము అన్వాంటెడ్గా ఉన్నదనుకునేదాన్నే క్వశ్చన్ రూపంలోకి తీసుకురావడం అయితే జరిగిందండి. అదేవిధంగా చేంజెస్ అరౌండ్ అస్, మనకు ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్. అదేవిధంగా మ్యాటర్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఈ 3 బాగా దగ్గర రిలేషన్షిప్లో ఉంటాయి. వీటన్నింటిని కూడా మనం కలిపి చదువుకునే ప్రయత్నం అయితే చేయాలి. క్వశ్చన్స్ అప్లికేషన్ వేలో అడిగినప్పుడు ఈ 3 చాప్టర్స్ని మనం కలిపి చదువుకుంటే ఈజీగా ఆన్సర్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియడిక్ టేబుల్, 10th క్లాస్ చాప్టర్ అండి. దీన్ని మనం ఇంటర్మీడియట్ లెవెల్కి లింక్ చేస్తూ చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా కెమికల్ బాండ్, దీన్ని కూడా మనం ఇంటర్మీడియట్ లెవెల్కి లింక్ చేస్తూ చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 10th క్లాస్ చాప్టర్ అండి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండి. ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మనకు 8th క్లాస్ ఏరియాలో ఉన్న చాప్టర్ అండి. దీన్ని మనం చదువుకునేటప్పుడు ఈ పీరియడిక్ టేబుల్కి కూడా లింక్ చేస్తూ చదువుకుంటే 2 రకాలుగా కవర్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసేసి కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, వీటిపైన కూడా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా మరొక బేసిక్ చాప్టర్ కోలైన్ పెట్రోలియం, బొగ్గు పెట్రోలియం కూడా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేది పెద్ద ఇబ్బంది అనేది లేదు. అదేవిధంగా కంబుషన్ ఫ్యూయల్ అండ్ ఫ్లేమ్, ఇది కూడా ఫండమెంటల్ చాప్టర్ అయినండి. దీంట్లో కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరీ ఎంత ఎక్కువ ఏం ఇబ్బంది పెట్టే చాప్టర్ ఏం కాదండి. అదేవిధంగా ఎయిర్, బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది. లాస్ట్ చాప్టర్ 25th చాప్టర్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్, మనకు 7th క్లాస్లో ఉంది, అదేవిధంగా 10th క్లాస్లో ఉందండి. ఈ 2 చాప్టర్స్కు కలిపి ఒకటే దగ్గర చదువుకోవాలి. అదేవిధంగా దీన్ని ఇంటర్మీడియట్కు లింక్ చేస్తూ చదవాల్సిన అవసరం అయితే ఉందండి. కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా మనకు అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా, ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియాగా యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ని మనం ఇక్కడ చెప్పొచ్చండి. ఇది మనకు సిలబస్ కాపీలో మెన్షన్ చేసిన 25 చాప్టర్స్, ఫిజిక్స్ చాప్టర్స్, కెమిస్ట్రీ చాప్టర్స్ అన్నీ కలుపుకొని మనకు 25 ఉన్నాయి. దాదాపు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని చాప్టర్లను మనకి ఇక్కడ కలపడం అయితే జరుగుతుందండి. ఈ విషయాన్ని మనము క్లియర్గా చదువుకోవాలి. ఇదే కాకుండా మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని కాన్సెప్ట్స్ని మనకు సిలబస్ కాపీలో మెన్షన్ చేశారు. అవి ఏందనే దాన్ని ఒకసారి ఇక్కడ గమనిద్దాం. మనకు సిలబస్ షీట్లో ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించిన మెన్షన్ చేసిన టైటిల్స్ ఒకసారి గమనిద్దాం. ఫిజిక్స్ నుంచి వచ్చేసేసి ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఆసిలేషన్స్, gravitations, mechanical properties of the solids, mechanical properties of the fluids, thermal properties of matter, thermodynamics, kinetic theory, waves, ray optics and optical instruments, wave optics, electric charges and fields. అదేవిధంగా electrostatistics, potential and capacitance, current, electricity, moving charges and magnetism, magnetism and matter, electromagnetic induction, alternating current, electromagnetic waves, dual nature of radiation and matter, atoms. ఇవన్నీ కూడా ఫిజిక్స్కి సంబంధించిన అంశాలండి. మరి కెమిస్ట్రీ ఏరియాస్ నుంచి ఉన్న మనకు టైటిల్స్ గమనిస్తే అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్,
స్టాయికోమెట్రీ, థర్మోడైనమిక్స్, chemical equilibrium and acid bases, hydrogen and its compounds, S block elements, alkali and alkali earth metals, P block elements group 13 boron family, P block elements group 14 carbon family. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్, solid states, solutions, electrochemistry and chemical kinetics, surface chemistry, general principles of metallurgy, P block elements 15, 16, 17, 18, D and F block elements and coordination compounds and polymers, biomolecules, chemistry in everyday life, haloalkanes and haloarenes, organic compounds containing carbon, hydrogen and oxygens, alcohols, phenols, ethers and aldehydes, ketones and carboxylic acids, organic compounds contain నైట్రోజన్. ఇదంతా కూడా ఓవరాల్ ఇంటర్మీడియట్ సిలబస్ అండి. మనకు దాన్ని ఇక్కడ టైటిల్స్ రూపంలో పెట్టడం జరిగింది. ఇవన్నీ చదవాలని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ గత డిఎస్సిలో జరిగిన డిఎస్సి పేపర్లను చూస్తే మీకు ప్రీవియస్ క్వశ్చన్ ఏరియాస్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత డెప్త్ లెవెల్లో అడిగిండు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను క్లాసెస్ అన్నీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. తప్పకుండా మ్యాక్సిమం యూట్యూబ్లో ఎంతైతే అంత అందించడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా మన యాప్ ఉంటుంది, యూటర్న్ ది లెర్నింగ్ యాప్ ఉంటుంది. యాప్కు సంబంధించిన లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తా. సో ఆ లింక్ ద్వారా యాప్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. అక్కడ ఫుల్ కోర్సు ఉంటుంది. డైలీ 1, 2, 3 వీడియోస్ నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకోసం అంటే సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు ఓపిక పట్టాను. సో సిలబస్ని మొత్తం చూశాను కావున వీలైనంత తొందరగా వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఎంత టైం నాకు దొరికితే అంత తొందరగా ఎక్కువ వీడియోస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రజెంట్ కొన్ని వీడియోస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా రేపటి నుంచి కంటిన్యూ అవుతాయండి. సో వాటిని కూడా మీరు యాప్లో చూడొచ్చు. అదేవిధంగా చాప్టర్ వైజ్ మనకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు ఓవరాల్గా కొన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా నేను పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. వాటన్నింటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం టెక్స్ట్ బుక్స్ని యాజ్ యూజువల్గా ఫాలో కండి. అదేవిధంగా క్లాసెస్ ఏవైనా కంపల్సరీగా వినని వాళ్ళు, వినాల్సిన అవసరం ఉన్న వాళ్ళు మాత్రం వినే ప్రయత్నం అయితే చేయండి. డౌట్స్ ఏమన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే కొన్ని క్లాసులు అయిపోయిన తర్వాత లైవ్ సెషన్కి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు లైవ్లో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్గా కంటెంట్కి సంబంధించిన ప్రతి అంశాన్ని మీ ముందుకైతే క్లియర్ కట్గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.